గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 500 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము శ్రావణ మాసము 28/8/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు శివ గోత్రోభవస్యులు ఏటూరి భాద్రపదం గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య ఏటూరి అన్నపూర్ణ గారు, అదేవిధంగా కుమారుడు కోడలు దయాకర్ రావు గారు, ఉమాదేవి గారు, అదేవిధంగా మనవడు బాలాజీ, రెండవ కుమారుడు కోడలు మధుకర్ రావు, సబిత, మనవన్లు మనవరాన్లు ఉత్తేజ్కర్, ఆద్య, కూతురు అల్లుడు లహరి, శ్రీధర్, నితన్య, మనవరాలు గారు, వీరందరూ ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పేరు ఏటూరి అన్నపూర్ణ. నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్. నేను హైదరాబాద్ నుండి వస్తున్నా. ఆగస్టు 28వ తారీఖు మా సారు చనిపోయిన రోజు ఉంది కాబట్టి నేను వాళ్ళ పేరు మీద ఎప్పుడు 2 క్వింటాల బియ్యము అన్నీ కలిపి వీళ్ళు ఒక 500 మందికి ఒక పూట భోజనం అరేంజ్ చేస్తే అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ప్రతి సంవత్సరము నేను వాళ్ళ కోసము ఒక 500 మంది కోసం నేను అన్నదానం చేయించాలని 28వ తారీఖు ఆగస్టులో మా సారు చనిపోయాడు కాబట్టి నేను దాని అకేషన్ బట్టి అందరికి అన్నదానం చేయించాలని 500 మందికి సరిపడే అన్ని విధాలు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తానండి. నాకు ఈ పుణ్యలింగేశ్వర స్వామికి ఈరోజు సోమవారం రోజు కలిసి రావడంలో ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇది చేయాలని నాకు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు వస్తుంటాను. ప్రతి సంవత్సరము వచ్చి వెళ్తుంటాను దర్శనం చేసుకొని. ఆ స్వామివారు కలిగిస్తాడండి. నేను అందుకే ఆ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి వాళ్ళకు నాతో వచ్చిన సహాయం చేసి వెళ్తానండి. థ్యాంక్ యూ అండి. నాకు ఇది శివయ్య ఆశీర్వాదం ఇలా దొరుకుతుందని ఇక్కడికి వస్తానండి నేను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.